told get talent. Yes. ఇక ఢిల్లీలో రాహుల్ ఆందోళనకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ద హోప్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ ఈజ్ ఆన్ ప్రొటెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. So hi guys, myself Mohammad Junaid. I am from Karnataka. I work here. I was in Delhi. I have reached Delhi by 9 a.m. and I went to CT. Rajiv Chowk का मेट्रो स्टेशन 1 था. जनपद का అయితే మరోవైపు ఢిల్లీ సెగ హైదరాబాద్ కు తాకింది. తెలంగాణ విద్యార్థి సంఘాలు చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఢిల్లీ సెగ హైదరాబాద్ కి తాకింది. అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్. విజయ చంద్రిక, గత 2 రోజులుగా న్యూఢిల్లీలో విద్యార్థి సంఘాలు అలానే కాక్రోచ్ పార్టీ అలానే ఆప్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిరసన సో ఇప్పుడు తెలంగాణకు కూడా తాకింది. ముఖ్యంగా హైదరాబాద్ లో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇటు ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన మీద ఇటు పోలీసులు దాడి జరపడం కావచ్చు, లేదా కొంతమంది విద్యార్థులకు గాయాలు కావడం కావచ్చు, సో ఆ లాఠీ చార్జ్ కావచ్చు, వీటన్నిటికీ నిరసనగా సో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ అలానే ఆమ్ ఆద్మీ పార్టీ, కాక్రోచ్ పార్టీ సో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో ఈ ఆందోళనకు సంఘీభావంగా ఇటు హైదరాబాద్ లో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు సమావేశాన్ని నిర్వహించినటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా సో ఉన్న ఫలంగా ఒక మెరుపు ఆందోళనలకు కదిలాయి. వాళ్ళంతా కూడా లోక్ భవన్ ను ముట్టడించాలని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాయి. అయితే పెద్ద ఎత్తున విద్యార్థులు ఊహించలేనటువంటి స్థాయిలో దాదాపుగా ఒక 600-700 మంది విద్యార్థులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. సో వాళ్ళ సమావేశం అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఇది ఒక ఆందోళనకు దారితీసింది. సో పోలీసులు వాళ్ళందరినీ కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో లోక్ భవన్ కు వెళ్ళనివ్వకుండా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, సో అక్కడి నుంచి పంపిస్తున్నారు. సో మరోవైపు ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇందిరాబాద్ దగ్గర క్యాండిల్ లైట్ ర్యాలీ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. సో మొత్తం మీద హైదరాబాద్ లో ఈ సాయంత్రం అంతా కూడా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కి అయితే కదులుతున్నాయి. సో కాసేపట్లో ఇందిరాబాద్ దగ్గర ఈ ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జ్ నిరసనగా మరోవైపు ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటుగా మిగతా పార్టీలు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నారు. సో మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సో ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు. సో రాహుల్ గాంధీని ద హోప్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. సో భవిష్యత్తు భారతం కోసం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ చేస్తున్నటువంటి ఆందోళనకు తాము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళనకు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ సమాజమే కావచ్చు పూర్తిగా మద్దతుగా వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. సో మొత్తం మీద ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళన ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ ను తాకడం, మరోవైపు హైదరాబాద్ లో వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున మెరుపు ధర్నాకి వాళ్ళంతా కూడా కదలడం, వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా చాలా మంది ఇప్పటికే ఇందిరాపార్క్ చేరుకున్నారు. సో అక్కడ కాసేపట్లో క్యాండిల్ లైట్ ర్యాలీ కూడా జరపబోతున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నవీన్. So the Gen Z has come to states. The wave of Gen Z movement started from Sri Lanka. It went to Bangladesh. It went to Nepal. Now where it is going? India! Yes. This